ఉన్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు ఈస్టర్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి చేయవలసినవి కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను క్లుప్తంగానే మాట్లాడతాను. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను యేసు ప్రభు పునరుద్ధానం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు పునరుద్ధానం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది, యేసు ప్రభు పునరుద్ధానం అది ఏమి నిరూపించింది, యేసు ప్రభు పునరుద్ధానం మనకి వర్తించుకున్నప్పుడు అది మనకి ఎంత ప్రాముఖ్యంగా ఉంటుంది అనేటువంటిది ఈ రోజున మనం చూద్దాం. యేసు ప్రభు యొక్క మరణాన్ని చూసినప్పుడు యేసు ప్రభు ఆ సిలువ మనకి విలువని ఇస్తుంది. సిలువని చూసినప్పుడు ఏమిస్తుందండి, మనకి ఏం కనిపిస్తుంది? విలువ. యేసు ప్రభు మరణం పొందకపోతే లేకపోతే ఆయన సిలువ మీద చనిపోకపోతే క్రైస్తవులుగా మనకి విలువ లేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనకి ఏమిస్తుందంటే మనకి గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఏమిస్తుందండి? గొప్ప నిరీక్షణ. గ్రేట్ హోప్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్ రిజరక్షన్. కాబట్టి మనం సంఘంగా, క్రీస్తు శరీరంగా మనం ఎక్కడున్నామంటే యేసు ప్రభు వారి యొక్క సిలువకి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఉందో ఆల్రెడీ, మన పునరుద్ధానానికి, ఆయన రాకడలో మన పునరుద్ధానానికి మధ్యలో ఉన్నామన్నమాట. మధ్యలో ఉన్నాం. యేసు ప్రభు ఒకరోజు తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఆ క్రమంలో ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తామనేటువంటి గొప్ప నిరీక్షణతో బ్రతుకుతున్న మనం, ఆ నిరీక్షణ మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా జీవించేలాగా చేయాలి. ఈరోజు నేను కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలోంచి చూపించి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. గొప్ప పునరుద్ధాన అధ్యాయం ఏంటని ఆలోచన చేస్తే, కొరింథీయులకి అపోజిట్ అయినటువంటి పౌలు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయం అందు చూసారా? ఆ 15వ అధ్యాయము దాన్ని రిజరక్షన్ చాప్టర్ అంటారు, పునరుద్ధాన అధ్యాయము అని పిలుస్తారు. ఎందుకంటే 3వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన. అక్కడతో ఎండ్ అయిపోలేదు. ద స్టోరీ ఆఫ్ జీసస్ డిడ్ నాట్ ఎండ్ దేర్. ఒక రకంగా మనం సగం భాగమైందనమాట. ఫస్ట్ హాఫ్ అంటారు దాన్ని. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్. అసలైంది ఏంటంటే తర్వాత చూడండి, లేఖనముల ప్రకారమున మూడవ దినాన్న లేపబడను. కాబట్టి ఇదే పునరుద్ధానం. లేపబడిన అన్న తర్వాత ఇంకొక మాట కూడా ఉంది. తర్వాత ఏమనుందో చెప్పండి. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయాడు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే అక్కడ ఉంది, మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు. మరి ఆయన చనిపోయాడు, మృతి పొందాడు అనటానికి గొప్ప రుజువు ఏంటి? నిదర్శనం ఏంటి? అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది. అది సమాధి చేయబడింది. హిస్ బరియల్ వాస్ ద ప్రూఫ్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయాడు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే ఆయన్ని సమాధి చేశారండి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైన మతాల్లో ఒక మతం యేసు ప్రభు చనిపోలేదు అని బోధిస్తుంది అన్నమాట. మీకు తెలుసు కదా ఆ మతం. చనిపోలేదు యేసు ప్రభు వారు. మరి అయ్యా ఏమయ్యాడు ఆయన అంటే ఆయన మూర్చపోయాడు అనమాట. ఏమయ్యాడు? మూర్చపోయాడంట. మూర్చపోయినటువంటి వాడు చనిపోయినట్టే కాదు కదా. మళ్ళీ శక్తి పొందుకున్నప్పుడు మళ్ళీ లెగిస్తాడు అని అర్థం అన్నమాట. కానీ ఎంత స్పష్టంగా
ఈ యొక్క మాటలు మనకి కనపడుతున్నాయి చూడండి. మీరు అనుకుంటారా ఇలాగని ఏమని? అవును, యేసుప్రభు చనిపోవటం ఏంటి? చనిపోలేదు. ఆయన చనిపోకుండానే యుగయుగాలు జీవిస్తూ ఉన్నాడు. అంటే కనుక ఏమన్నా నష్టం ఉందంటారా మనకి? అమ్మా, ఇంకా మీరే కాకుండా మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నాను. యేసుప్రభు పుట్టాడండి, పుట్టి ఆయన చనిపోలేదు, యుగయుగాలు జీవిస్తూ ఉన్నాడు దేవుడిగాని. ఆయన వాళ్ళ దేవుడిగాని కూడా అనరులే, చనిపోలేదు, ఆయన యుగయుగాలు ఉన్నాడు అని అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన ఏంజెల్ అనమాట. ఎవరైనా ఏంజెల్, గిబ్రియల్ లేకపోతే గాబ్రియల్ దూత, అంతే వాళ్ళ దృష్టిలో. లేకపోతే మిఖాయిల్ లాంటివాడు అనమాట. కాబట్టి ఒకవేళ అలా చనిపోకోకుండా కనుక అలాగే ఆయన చనిపోకుండా జీవిస్తుంటే కనుక అది చెప్పండి గొప్ప విషయం అంటారా? అది కాదు. క్రైస్తవ్యానికి అసలు గొప్ప విషయమే కాదు అది. ఎందుకంటే మన పాపాలు క్షమించబడాలంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? చనిపోవాలి, ఆయన మరణించాలి. కాబట్టి ఆయన మరణించాడని చెప్పడానికి సమాధి చేయబడ్డాడు అని ఉన్నది. ఓకే, ఆయన తిరిగి లేచాడు అనడానికి నిదర్శనం ఏంటి? అది చాలామందికి ఏమయ్యాడండి? ఆయన కనబడ్డాడు. 500 మందికి సహోదరులకు ఒక్కసారే కనపడ్డాడు. ఆయన 500 మంది సహోదరులకు ఒక్కసారే కనపడ్డాడు. కాబట్టి చూడండి, ద ప్రూఫ్ దట్ జీసస్ డైడ్ ఈజ్ హిస్ బరియల్ అండ్ ద ప్రూఫ్ దట్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ హీ వాజ్ సీన్ బై అదర్స్. ఆయన అనేక మంది ద్వారా చూడబడ్డాడు. సరే, యేసు ప్రభు పునరుద్ధానం ఏమి చెప్తుంది అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ వాజ్ యూనిక్ బికాస్ ఆఫ్ హిస్ డీటీ. యేసు ప్రభు దేవుడు కాబట్టి అండి ఆయన పునరుద్ధానం చెందాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఏమని చెప్తుందో తెలుసా? ఏమని చెప్తుందంటే యేసు ప్రభు దేవుడు, ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉంది యేసు ప్రభు. ఒకసారి ఈ వచనాలు చదవండి. మార్కు సువార్త 15:39 త్వరగా చదవండి. మార్కు సువార్త 15:39 చదువుతారా? ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ప్రాణం ఎలాగ ప్రాణం విడిచిట చూచి, అంటే ఎలా ప్రాణం విడిచాడంటే గుడ్ ఫ్రైడే రోజున మనం ఆ మాట ధ్యానించాం. సమాప్తమైందని చెప్పి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని చెప్పి ప్రాణం విడిచాడు. అప్పుడు నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చూసారా? ఈవెన్ ఆయన పునరుద్ధానం చెందకముందే ఆ విషయాలన్నీ చూసినటువంటి, చాలా జాగ్రత్తగా పరిశీలించినటువంటి శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. మరి పునరుద్ధానం తర్వాత ఏమని ఉన్నది చూడండి. రోమపత్రిక 1:3-4 వచనాలు ఏమని ఉందో చూడండి. రోమపత్రిక 1 3-4 అండి. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు అది శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి అది దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. యేసుప్రభు చనిపోయినప్పుడు మాత్రమే కాదు శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పింది. యేసుప్రభు వారు పునరుద్ధానం చెందిన తర్వాత కూడా ఒక రకంగా అది ఇంకా కన్ఫామ్ చేయబడిందండి. అది దృఢపరచబడింది. ఏమనంటే ఎస్, ఈయన దేవుని కుమారుడు. ఇంకా చెప్పాలంటే ఈయన సాక్షాత్తు దేవుడే.
ఈయన సాక్షాత్తు దేవుడే అనేటువంటి విషయం. అంతేకాదు అపోస్తుల కార్యాల్లో పేతురు గారు కూడా ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమని చెప్పండి? 2వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు అది మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కాబట్టి చూసారండి, మనకి ఇక్కడ చాలా ప్యాసేజ్ ఉంది, కానీ ఈ వచనం చాలు. ఏంటంటే ఆయన మరణంలో బంధించబడలేదు. ఈ ఈస్టర్కి తెల్లవారుజామున ఒక రకంగా చాలామంది కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తారంటే పాటలు పాడతారు. ఒక రకంగా అది ఒక గొప్ప నిరీక్షణలే అండి. ఏంటంటే ఈ సమాధుల్లో ఉన్నటువంటి వారు, యేసుప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఈ సమాధుల్లో ఉన్నటువంటి వారు ఒక రోజున వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి లేస్తారు. కానీ వాళ్ళ యొక్క శరీరం ఎక్కడుంది? మట్టిలోనే ఉంది, కలిసిపోయి ఉంది. వాళ్ళు ఇంకా మహిమ శరీరాన్ని ధరించుకుని పునరుద్ధానం చెందలేదు. కానీ యేసుప్రభు విషయానికి వచ్చేసరికి సమాధి ఆయన్ని బంధించగలిగిందా? మరణం ఆయన్ని బంధించగలిగిందా? లేకపోతే పాతాళము లేకపోతే మృతుల లోకం ఆయన్ని బంధించగలిగిందా? ఆయన ఏ శరీరంతో అయితే ఉన్నాడో ఆ శరీరంలోంచి ఆ శరీరాన్ని ధరించుకుని ఆయన తిరిగి లేచాడు. ఎంత గొప్ప సత్యం అండి ఇది. ఎందుకని యేసుప్రభు వారంటే అందరికీ ఒక రకంగా హేళన అంటే, ఆయన దేవుడు పునరుద్ధానాన్ని గెలిచి, మరణాన్ని గెలిచి పునరుద్ధానం చెందినటువంటి వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. అందుకనే ఆయనంటే చాలామందికి కూడా ఇష్టం లేదు. ఈ ప్రపంచంలో అనేక మంది చనిపోయి సమాధులు ఇంకా నీటికి కనబడతా ఉన్నాయి, అవునా కాదా? ఎర్రకోట దగ్గర ఒక సమాధి, మహానుభావులు అనేటువంటి వారు, మక్కాలో ఒక సమాధి, ఇలాగా ప్రతి మతానికి వాళ్ళ నాయకులకు సంబంధించింది ఒక సమాధి ఉంది అక్కడ. కానీ యేసుప్రభు ఉన్నటువంటి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఇంకెవరి సమాధి కూడా ఖాళీగా లేదు. అందుకనే యేసుప్రభు అంటే కొంతమందికి ద్వేషం, మనలాంటి వారికి ఎంతో ధైర్యం అనుకోండి, కొంతమందికి మాత్రం ద్వేషం. కాబట్టి పునరుద్ధానం ఆయన యొక్క దైవత్వాన్ని మనకి తెలియజేస్తుంది. రెండవదిగా పునరుద్ధానం ఇంకేంటంటే, ద రిజరక్షన్ వాజ్ నెససరీ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ బిబ్లికల్ ప్రాఫెసీ. అంటే బైబిల్ ఉన్నటువంటి ప్రవచనాలని నెరవేర్చడానికి పునరుద్ధానం చాలా అవసరమైందండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలని నెరవేర్చడానికి యేసుప్రభు యొక్క పునరుద్ధానం చాలా అవసరమైంది. చూద్దామా ఒక వచనం? దావీదు రాశాడు ఆ కీర్తనల గ్రంథం 16:10. మనం మర్చిపోకూడదు ఇది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు అన్నాడు. ఓకే, చాలు, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ ప్రవచనం దావీదు గురించా? దావీదు తాను గురించి చెప్పుకున్నాడా, లేకపోతే ఎవరి గురించి అయినా చెప్పాడా? చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది యేసుప్రభు గురించి. యేసుప్రభు జీవితంలోనండి ఈ ప్రవచనం పునరుద్ధానం, యేసుప్రభు పునరుద్ధానం గురించినటువంటి ప్రవచనం ఇది. దావీదు యేసుప్రభు కంటే 1000 సంవత్సరాల ముందే ప్రవచించేశాడు. అది ఎలా తెలుసంటే, 2 అపోస్తలులు ఈ మాటను అపోస్తుల కార్యాల్లో ప్రస్తావించారు. ఇందాక చూసాం కదా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వవు అని చెప్పి, ఇదిగోండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే 29వ వచనంలో ఇలా అంటున్నాడు, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అయితే ఎందుకంటే మీకు అందరికీ బాగా తెలుసు, యూదులకి అబ్రహాం గురించి అయినా దావీదు గురించి అయినా ఇంకా వాళ్ళకి గ్రేట్ ఫోర్ ఫాదర్స్ అన్నమాట. అతడు చనిపోయి
సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. కాబట్టి ఇది అతని గురించి కాదు సుమా, ఆయన తర్వాత రాబోయే మహాదావీదు, గ్రేటెస్ట్ డేవిడ్ రాబోతున్నాడు, మెస్సయ్య, ఆయన గురించి అని అక్కడ పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు దాదాపు 3,000 మంది ఆ ప్రసంగానికి స్పందించి రక్షణ పొందారు. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 13వ అధ్యాయము 33వ వచనంలో పౌలు గారు కూడా యేసుని లేపి మేమును అనేమో 2వ కీర్తనలో అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే అప్పటికే బైబిల్ ఉంది వాళ్ళ చేతిలో. ఆ యొక్క కీర్తనల గ్రంథంలో అప్పటికే కీర్తన 1, 2, 3 అని నెంబర్స్ కూడా వేసారనమాట. అందుకని 2వ కీర్తన అన్నాడు. తర్వాత 16వ ఎన్నో అధ్యాయం అది ఇప్పుడు 16వ కీర్తనలో నువ్వు కుళ్ళు పట్టనివ్వు అనేటువంటి మాట, మృతుల్లోండి లేపుతావు అనేటువంటి మాట, ఇది దావీదుని గూర్చి కాదు, ఇది యేసు ప్రభువుని గూర్చి అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిగా పునరుద్ధానం ఏం చూపిస్తుందండి? యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కన్ఫామ్ చేస్తుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం లేఖనాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాల యొక్క నెరవేర్పని కూడా చూస్తున్నాం. ఎందుకంటే మనం ప్రారంభంలోనే ఒక వచనం చదువుకున్నాం. ఏంటంటే అది 1 కొరింథీ 15:3-4 వచనాల్లో లేఖనముల ప్రకారము, ఓకే, అంటే ఆయన యొక్క మరణం కూడా లేఖనముల ప్రకారమే. తర్వాత కాబట్టి ఆయన 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడంటే కూడా కారణం ఏంటంటే అది కూడా లేఖనాల యొక్క ప్రకారమే ఆయన తిరిగి లేచాడు అని మనం అర్థం చేసుకోవాలి. అది 2వది. ఇక 3వది చూస్తే యేసు ప్రభు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే సిలువలో యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యం, ఆ యొక్క బలిదానం, అది మనకు సరిపోతుంది. దానికి మించి ఇంక మనకేమీ అవసరం లేదు. మన పాపాలు క్షమించబడటం కోసం, మన పాపాలు భూత వర్తమాన భవిష్యత్ పాపాలు క్షమించబడటం కోసం ఇక మనకి ఏది అవసరం లేదు. ఏది సరిపోతుందండి? ఏం సరిపోతుంది? యేసు ప్రభు మరణం సరిపోతుంది, అది చాలినది అని చెప్పటానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు 1 కొరింథీ 15లో చదివాం కదా, 17వ వచనం చదవండి. దేవుడు క్రీస్తుని లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. ఓకే, ఇప్పుడు చూడండి, మృతులకు వేళ లేపబడకపోతే దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమను దేవుని విషయమై, చూసారండి, యేసు ప్రభు పునరుద్ధానమే గనక లేకపోతే, యేసు ప్రభు పునరుద్ధానమే లేకపోతే ఈరోజు పౌలు చెప్పినటువంటిది, శిష్యులు చెప్పినటువంటిది, ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి చెప్పేటువంటి ఈ సందేశం ఏంటో చెప్పండి? అబద్ధ సందేశం. అంతే, అబద్ధ సందేశం. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఎవరైనా సత్యం కోసం ప్రాణం ఇవ్వటానికి తెగిస్తారా? అబద్ధం కోసం చచ్చిపోవటానికి సిద్ధపడతారా? సత్యం, ఇది సత్యం కాబట్టి ఈవెన్ ఎంతమంది చంపటానికి వస్తున్నా వాళ్ళు మరణానికి కూడా భయపడలేదు. ఏంటి సత్యం? యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచాడు అనేది కనుక నమ్మకపోతే మొట్టమొదటిగా మా యొక్క ప్రసంగం, మా బోధ వ్యర్థం అంటున్నాడు. తర్వాత అవునండి, మన విశ్వాసం కూడా వ్యర్థమే. పాపము, ఒకరు మన కుటుంబంలో వ్యక్తి దూరదేశం వెళ్ళాడు ఉద్యోగం చేయటానికి దూరదేశం వెళ్ళాడు.
ఆయన ఒకరోజు మన అప్పులన్నీ కూడా తీర్చేయటానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఒకవేళ నిజంగా ఆయనే కనుక చనిపోయాడు అనుకోండి, అక్కడ మన విశ్వాసం ఏంటి చెప్పండి? మన నిరీక్షణ ఏంటి? వ్యర్థమా, లేకపోతే దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా, ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా? మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఒకరోజు ఆయన తిరిగి వస్తాడు, మన అప్పులన్నీ కూడా తీరుస్తాడు. యేసుప్రభు వారు తిరిగి లేవకుండానే, పునరుద్ధానం చెందకుండానే మనం ఆయన తిరిగి లేచాడంట, పునరుద్ధానం చెందాడంట అని చంకలు కొట్టుకుంటూ ఉంటే పోయేది ఎవరో చెప్పండి? ఎవరు? మనమే. ఎందుకంటే మన విశ్వాసం వ్యర్థం. ఇంకా చాలామంది ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి ఇదే అనుకుంటున్నారు. ఏంటంటే క్రైస్తవులు వీళ్ళంత మూర్ఖులు ఇంకొకరు లేరురా, చనిపోయినటువంటి వాడి గురించి వీళ్ళు ఎంత ఆశ పెట్టుకున్నారా, అదే ఆ విదేశాలకు వెళ్ళినోడు తిరిగి వచ్చి వీళ్ళ అప్పుల బాధలను ఎలా తీరుస్తాడని ఒకడిక్కడ ఉన్నాడో, అలాగే ఈయన వచ్చంట చనిపోయినా కానీ వీళ్ళు ఎంత బాధలు పడుతున్నా కానీ ఒకరోజు వీళ్ళందరినీ తిరిగి లేపి ఆనందకరమైన నెమ్మదికరమైనటువంటి జీవితం ఇస్తూ వారితో ఉంటాడంట. ఎంత అపహాస్యం ఇదే అని హేళన చేస్తారనమాట, ఒకవేళ యేసు ప్రభు కనుక తిరిగి లేపబడకపోతే. కాబట్టి మన బోధ నిష్ప్రయోజనం, తర్వాత మన విశ్వాసం నిష్ప్రయోజనం, మన విశ్వాసం వ్యర్థం. ఇంకా అది మీరు ఇంకనో మీ పాపంలోనే ఉన్నారు యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే. ఎందుకో తెలుసండి, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఈ మతాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి మతాల్లో ఒక ప్రధానమైనటువంటి మతం ఉంది. అది యేసు ప్రభు చనిపోలేదని ఏం చేస్తుంది? బోధిస్తుంది. మీరు చదవండి, హీ నైదర్ డైడ్ ఆర్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ అని ఉంటుంది వాళ్ళ యొక్క మత గ్రంథంలోని. యేసు ప్రభు చంపబడలేదు, సిలువ మీద చనిపోలేదు అని ఉంటుంది. వాళ్ళు దేన్ని అటాక్ చేస్తున్నారు తెలుసా? క్రిస్టియన్ ఫెయిత్ని అటాక్ చేస్తున్నారు వాళ్ళు. క్రిస్టియన్ ఫెయిత్ ఏంటంటే యేసు ప్రభు సిలువ మీద శ్రమపడి చనిపోతేనే మన పాపానికి పరిహారం అండి, మన పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోకూడదు, చనిపోలేదు, ఆయన రక్తం చిందించలేదు, చనిపోలేదని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు దేని మీద అటాక్ చేస్తున్నారంటే క్రిస్టియానిటీ, క్రైస్తవుల యొక్క విశ్వాసం మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. మన పాపముల్లో మనం ఇంకా నిలిచిపోయేలాగా వారు ఏం చేస్తున్నారు? అటాక్ చేస్తున్నారు. మీకు అర్థమైందని అన్నది? మన పాపంలో మనం నిలిచిపోతాం ఒకవేళ యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేపబడకపోతే. అందుకని ఈరోజు ప్రపంచం ఏదో ఒకటి చెప్తుంది. ఏమని తెలుసండి? యేసు ప్రభు వారు చనిపోలేదు, ఆయన జీవిస్తానే ఉన్నాడనే చెప్తుంది. నెంబర్ 1 అది చాలా తప్పు. ఇంకోటి ఏమని చెప్తుందంటే యేసు ప్రభు వారు అందరు మనుషుల్లాగానే చచ్చిపోయాడండి, అందరు మనుషుల్లాగానే ఇంకా ఆయన సమాధి, ఆయన బాడీ కుళ్ళిపోయింది, ఆయన ఏమి తిరిగి లేవలేదు, ఇది తన శిష్యులు సృష్టించినటువంటి కొత్త కథ అని అంటున్నారనమాట. ఈ రెండు చాలా ప్రమాదమైనవి. ఆయన చనిపోకుండా జీవిస్తున్నా మన పాపాల్లో మనం అలా నిలబడి ఉంటాం, ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోయినా మన పాపాల్లో మనం అలాగే ఉంటాం. ఆలోచన చేయండి ఒకసారి. నేను ఈ విషయం గురించి కొంచెం ఆపి చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభువారు వచ్చిందే ఎందుకంటే చనిపోవటానికి. తన శిష్యులతో ఇలా చెప్పాడు సారిసారిగా, వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఏంటంటే అన్యాయస్తులు, దుర్మార్గులు, దుష్టుల చేతులకి మనిషి కుమారుడు అప్పగింపడతాడు, ఆయన సిలువ వేసి శ్రమ పెట్టి సిలువ వేసి చంపుతారు, 3వ దినాన్ని ఆయన మహిమలోనికి వెళ్తాడని చెప్తున్నప్పుడు పేతురు అంతటా ఆయన ఏమన్నాడు చెప్పండి? నీకు ఇది దూరమగును గాక అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? అది నా గురించి నీకు ఎంత శ్రద్ధ పేతురు, అందరూనేమో చంపేయటానికి చూస్తుంటే నువ్వేమో అది దూరమగున అంటున్నావు. ఎంత మేలు చేస్తున్నావు తెలుసా నాకు, నువ్వు ఎంత మేలు చేస్తున్నావు, చచ్చిపోకుండా నువ్వే ఇలా అన్నావు. మిగతా వాళ్ళు అందరూ సైలెంట్గా ఉన్నారు. నేను సిలువుకి ఎక్కటం నీకు ఇష్టం లేదు, నిజంగా ఎంత మంచోడువో నువ్వు, ఎంత బాధలు పడాలో తెలుసా సిలువు మీదకి ఎక్కితే అని అప్రిషియేట్ చేస్తాడు అనుకున్నాడు. కానీ సాతానా వెనకపో. అపవాదిగాడి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టుకోకుండా ఈవెన్ ఫైనల్గా కూడా ట్రై చేశాడు వాడు. ఎలాగో తెలుసా? జీవపడమ్మం చూపించుకోమని
ఎడం వైపున ఉన్నటువంటి ఆ దొంగ ఒకడు ఏమన్నా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నీవు దేవుని కుమారుడని ఆఫ్టర్ చచ్చిపోయినప్పుడు శతాధిపతి నమ్మాడు, తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుని కుమారుడని కన్ఫామ్ చేయబడింది. కానీ అపవాదిగాడి యొక్క లేకపోతే ఇప్పుడు ఎడం వైపున ఉన్నటువంటి దొంగ యొక్క ఉద్దేశం ఏంటంటే, అది అవసరం లేదు కానీ నువ్వు చనిపోకోకుండా నువ్వు ఒక్కసారిగా నువ్వు మేకులన్నీ అలా తీసుకుని దిగిపోవాలి, అంటే జీవపుడమ్మం చూపించు, అప్పుడు మమ్మల్ని కూడా రక్షించే చివరి ప్రయత్నం అనమాట. నువ్వు దేవుడిగా ఉండి ఇంత దీనుడిగా చనిపోతావా? ఇంత సిగ్గుకరమైన, ఇంత బాధకరమైన, ఇంత శాపగ్రస్తమైన మరణాన్ని నువ్వు పొందుతావా? వద్దు, నువ్వేంటో చూపించుకునే సమయం వచ్చింది, చూపించు. ప్రారంభం నుంచి అదే చేస్తున్నాడండి. ఎందుకు యేసయ్య నువ్వు వచ్చావు, ఎందుకు చనిపోవటానికి కదా. ఇదంతా చేయకముందు నువ్వే నాకు సాగిలి పడితే నేను ఇదిగో ఈ రాజ్యాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీకు ఏం చేస్తాను, ఇచ్చేస్తానండి. అది ఫస్ట్ నుంచి వాడు ఈ ప్రయత్నాన్ని ఆపుతానే ఉన్నాడు. ఇంకా దీని గురించి చదవాలంటే అండి, ఆదికాండం 3:15 నుంచి ప్రారంభమవుతుంది ఈ వైరము. 3:15 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆదాము అవ్వలు చేసినటువంటి పాపానికి పరిహారంగా కూడా ఒక మాట పలికాడు. ఏంటా మాట చెప్పండి? నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, అది నీ మడిమె మీద కొట్టునని చెప్పను. ఇది ఎక్కడ నెరవేరిందో చెప్పండి ఈ మాట. అది వెరీ గుడ్. నన్ను నీళ్ళు తానవట్లేదు మీరు, సిలువులోనే నెరవేరింది కదా. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపానికి పరిహారంగా యేసుప్రభు వారు స్త్రీ సంతానంగా రావాల్సి ఉంది. గలతీ 4:4 ఏమనుందంటే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాడు. ఎలాగంటే ఆయన స్త్రీ యందు, అది స్త్రీ సంతానంగా పుట్టాడు. ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. ఇదిగోండి, ఈ స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరము ప్రారంభం నుంచే ఉంది. ఆదాము యొక్క గాడ్లీ లైన్ ఉంది. గాడ్లీ లైన్ ఏంటంటే, గాడ్లీ లైన్ అంటే ఏంటి? దేవుని పిల్లలకు ఉండేటువంటి ఆ క్రమం చెప్పున హేబేలు వస్తే ఆ అపవాది సంబంధిగా కయ్యను వచ్చాడు. ఏం చేశాడు? అప్పుడే ఏం చేశాడు? కయ్యను ఏం చేశాడమ్మా? తమ్ముని చంపేశాడు. అప్పటి నుంచే వైరం ప్రారంభమైంది. యేసుప్రభు ఎక్కడొస్తే, యేసుప్రభు ఎక్కడి బలి చేస్తే అపవాది యొక్క క్రియలు లయమైపోతాయి, అపవాది యొక్క తల చితకొట్టబడుతుందని అప్పటి నుంచే ప్రయత్నం చేశాడు. అలా చరిత్రలో నాకు గుర్తున్నాయి కొన్ని, చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 6 వచ్చేసరికి అక్కడ చాలా భయంకరమైన పాపం జరిగింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపం చేశారండి. అప్పుడు మలినమైపోయింది అంతాను. దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఈ గాడ్లీ లైన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఏం చేశాడంటే మొత్తం నాశనం చేసేసాడు. ఇదేంతోనంటే జలప్రలయంతో నాశనం చేసేసాడు. నోహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఆ నోహు కుటుంబంలో మళ్ళీ గాడ్లీ లైన్ ఎవరంటే షేము, హాము, యాపేతు ఉన్నారు. ఎవరో చెప్పండి? షేము నుండి అబ్రహాము నుండి ఇస్సాకు. మళ్ళీ అబ్రహాం విషయంలో ఎంత అలాగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ స్త్రీ సంతానాన్ని తీసుకురావటం కోసం అండి, ఈ స్త్రీ సంతానాన్ని తీసుకురావటం కోసం ఎన్ని ఇబ్బందులు అనుకున్నారు. ఈ అబ్రహాము ఈ పిల్లోడిని కనే ముందు సారాయి ఏం చేసిందంటే హాగర్ని మరి సంతానం కోసం పంపితే మరొకడు వచ్చేసాడు దుష్టుడు, అవునా? అయినా కానీ దేవుడు ఈ యొక్క లైన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ లైన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇస్సాకు తర్వాత యాకోబుకి ఎంతమంది పిల్లలండి? 12 మంది. ఈ 12 మందిలో మళ్ళీ మెస్సయ్య ఎక్కడి నుంచి రావాలండి? ఎక్కడి నుంచి రావాలి? యోధా గోత్రం నుంచి రావాలి.
అయితే ఈ యోధా గోత్రంలోంచి రావాలి, ఎందుకంటే యోధా గోత్రమే పరిపాలించేటువంటి గోత్రం కదా, రాజులు అందులోంచే వచ్చేటువంటి వారు. కాబట్టి ఈ యోధా గోత్రం కూడా చూసుకుంటే దీన్ని కూడా కలుషితం చేసేయాలని అపవాదిగాడు ఎంతో ప్రయత్నం చేశాడు. ఇక నేను అన్ని వివరాలు చెప్పట్లేదు, కానీ అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ చెప్పడానికి చూస్తున్నాను. ఐగుప్తు వెళ్ళినప్పుడు ఫరో ఏం చేయాలనుకున్నాడంటే ఇశ్రాయేల్ అందరినీ ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. చూసారా, అక్కడ స్త్రీ సంతానాన్ని ఏ విధంగా నాశనం చేయాలని, కానీ దేవుడు కాపాడాడు. తర్వాత ఇంకలా మళ్ళీ వచ్చేస్తే బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు ఇశ్రాయేలీల్ని, యూదుల్ని. అక్కడ యూదుల్లో చాలామంది కూడా ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనేటువంటి వాడు కుట్ర పన్నాడు ఏం చేయాలని యూదులందరినీ. కానీ యూదులు చచ్చిపోయారా, హామాన్ చచ్చిపోయాడా? అది తర్వాత చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు యేసు ప్రభుని చంపాలని చెప్పి యూదులు అక్కడ పిల్లల్ని అందరినీ ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. ఇలాగ నేను మెయిన్ హైలైట్స్ చెప్పాను, కానీ ఇదొక పెద్ద పోరాటం అన్నమాట. స్త్రీ సంతానాన్ని నాశనం చేయాలి అని అపవాదిగాడు చూశాడు, అపవాది సంతానం చూశారు, కానీ అది వాడి వల్ల అవలేదు. చివరి ప్రయత్నం, నీవు క్రీస్తు కదా, దిగి మమ్మల్ని కూడా రక్షించి అన్నప్పుడు యేసు ప్రభు వారు జీవపడంబానికి పోయి నిజంగా దిగితే ఈరోజు అలాంటి ఎడం వైపున దొంగల్లాగానే మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పిచ్చోళ్ళలాగా ఒక సంచిని భుజాన్ని వేసుకుని తిరుగుతాడనమాట. తిరుగుతా మూడు మేకులు పీక్కోలేనటువంటి వాడు ప్రపంచాన్ని రక్షిస్తాడంట అని చెప్తున్నాడు. ఈడెవడంటే యేసుప్రభు వారు 3 మేకులు పీక్కోలేనైనా అసలు వచ్చిందే మానవాళి కోసం, ప్రాణం పెట్టడం కోసం. ఇంతసేపు నేను ఆగి ఎందుకు చెప్పానంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం లేకపోతే మొట్టమొదటిగా మన బోధ, మన ప్రసంగం వ్యర్థం. రెండోది మనము విశ్వాసం వ్యర్థం, గుళ్ళోకి వచ్చేలా కూర్చుంటాం వేస్ట్. మూడోది మనం పాపంలో మనం ఇంకాను ఏమైపోయామండి? నిలిచిపోయే ఉన్నాం. ఇంకా మన పాపంతో మనం ఇంకా ఉన్నాం. కానీ నిజమాది చెప్పండి, యేసు ప్రభు వారు మన పాపల కోసం చనిపోయాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన తిరిగి లేచాడు, మన పాపంలో భూత వర్తమాన భవిష్యత్ పాపాలన్నింటినీ కూడా ఆయన కడిగేశాడు, అంతే. ఆమేన్. అది తర్వాత ఇంకేముందమ్మా? క్రీస్తునందు నిద్రించిన వారు నశించేది. పాపం మన ప్రియులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినప్పుడు ఎంతో గొప్ప నిరీక్షణతో ఆదరణ కూడికి పెట్టుకుంటాం. ఆదరణ కూడికి కూడా వేస్ట్ అనమాట. ఇంకా ఏమండి, ఎందుకంటే క్రీస్తునందు మృతి నొందిన వాళ్ళు కూడా ఏమయ్యారంట? నశించిపోతారు. యేసు ప్రభువే పునరుద్ధానం చెందకపోతే ఆ తర్వాత ఆ క్రమంలో అన్నటువంటి వాళ్ళు ఎలా లెగిస్తారండి? ఎలా తిరిగి లేస్తారు? యేసు ప్రభు పునరుద్ధానం లేకపోతే పాపం వీఆర్ గోయింగ్ టు సీ అవర్ బిలవ్డ్ వన్స్ ఇన్ హెవెన్ వన్ డే అనుకుంటాం కదా, అది కూడా వ్యర్థం అనమాట. అది కూడా జరగని పని అనమాట. అది నెక్స్ట్ ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తుని నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే అండి, కొంతమంది ఇలా ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే చచ్చిపోయిన తర్వాత ఆవిడేం చూశాడురా, ఎక్కడికి వెళ్ళి చూశాడా, ఇదే ప్రపంచం అంత ఇదే. కాబట్టి మస్త్ ఎంజాయ్ చేయ జీవితం. ఈ భూమి మీద నువ్వేం చేయగలుగుతావో చేసాయి. ఈ మధ్య నేను ఎక్కువ ఆంట్రోప్రీనియర్స్ అనేటువంటి వాళ్ళని చూస్తాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఉద్యోగం అంట బానిసత్వం అంట వాళ్ళకి. మన యొక్క అధికారులు లేకపోతే బాస్ చేతిలో మనం రోజు పని చేయటమే. అలాగా అది కాదు కావాల్సింది. మనం ఇతరులకు ఉద్యోగం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే న్యాయంగా చేస్తే పర్లేదు, అన్యాయంగా ఇతరుల దగ్గర దోచేసుకుని వీళ్ళంట ఎక్కడికి వెళ్తారంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి. తర్వాత మనం ఎవరు చూసాం? తర్వాత జీవితం ఉన్నది అసలు నేనైతే నమ్మను. ఇదే ఇక్కడే నరకమైన పరలోకమైన అని చెప్పి
హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారనమాట వాళ్ళు, హ్యాపీగా. థాయిలాండ్, ఇంకెక్కడికి, శ్రీలంక, మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు చెప్పండి కొన్ని. ఇక చూడండి, వాళ్ళ విలాసానికి హద్దు పొద్దు ఉండదు. వాళ్ళు తినే ఆహారం అది, నేను ఇవన్నీ చూశాను కాబట్టి, ఆ జూమ్ క్లాసుల్లో వాటిల్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. వినోదం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భక్తి. అయ్యో పలాని చేయకూడదు, అది దేవునికి ఇష్టం ఉండదు, జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో అని మనం జీవిస్తున్నాం. ఎందుకు? మనకి ఇది కాదు, ఇంకా అసలైంది రాబోతుంది కదా అని మనం జీవిస్తున్నాం. ఇప్పుడు అది లేదు. మనం ఇద్దరిలో ఎవరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు చెప్పండి? ఏమీ లేకోకుండా భక్తి 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 అని చేయకుండా ఉన్నటువంటి మనం ఏదో పోగొట్టుకున్నాం. అవునా కదా? ఎంజాయ్ చేసినోడు సూపర్ కదా. అలా అనిపిస్తుంది అనమాట. ఆ మాట మళ్ళీ చెప్పండి, ఆ మాట మళ్ళీ చదవండి, ఆ ఫ్రేజు. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఎందుకంటే మనకు ఇంకో జీవితం, మనకి జీవితం కంటిన్యూషన్ ఉందనుకున్నాం, కానీ ఈడేం చేశాడంటే కంటిన్యూషన్ లేదు, ఇదే సమాధితో ఎండ్ అయిపోయిన జీవితం అని ఎంజాయ్ చేశాడు. ఎవరు బెస్ట్ మరి? పునరుద్ధానం లేకపోతే ఆడే బెస్ట్. ఎందుకంటే ఆడు జీవించాలనుకున్న జీవితం జీవించేశాడు. ఈ మాట చెప్పున నేను ఒక అప్లికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అప్లికేషన్ అంటే, ఈ రోజున మనం కూడా మన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందో తెలుసా? మన ఫన్ ఎలా ఉందో తెలుసా? వినండి వినండి, మనకు ఇంకొక జీవితం లేదు, ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే ఎంజాయ్ చేసేయాలన్నట్టుగా అవిశ్వాసుల కంటే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నాం. అవిశ్వాసుల కంటే ఘోరమైన ఎంటర్టైన్మెంట్లో మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాం కదా. ఒక రకంగా మనం ఎందుకు అలా చేస్తున్నామంటే, ఎవడో చూశాడు ఏంట్రా, అదే ఆ బతికే చేసిన దానిలో ఇక్కడ చేసేయండి అనుకుంటున్నాం. నిజమైన విశ్వాసులమైతే చాలా భక్తి శ్రద్ధలతో చాలా క్రమంగా జీవిస్తాం, అన్యుల్లాగా జీవించాం. ఈ లోకం ఏదైతే ఫన్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటుందో దానికోసం మనం బ్రతకం. కాబట్టి ఇక్కడ జీవించే జీవితం ఏంటో మనకు అర్థం తెలిసిపోతుంది జీవించినటువంటి వారు బట్టి. వీళ్ళు ఇక్కడోళ్ళా లేకపోతే అక్కడోళ్ళ కోసం ఇక్కడ జీవిస్తున్నారా అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళ గురించి మనం ఏమీ తొందరపడిన అవసరం పని లేదు. మన బ్రతికేదో మనం బ్రతికితే చాలు. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, ఏంటి ఇట్లా అలాగండి అర్థమైపోతుంది వాళ్ళ జీవితం అది దానికోసం బ్రతుకుతున్నారని. మరి నీ జీవితం దీనికోసం కాదు, దానికోసం కదా. నీ జీవితంలో మార్పు ఉండాలి కదా, నువ్వెందుకని బాగా బ్రతుకు అని అడుగుతాను నేను. ఇక నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. వచ్చిన భాగం అయిపోయిందండి, అయిపోయింది. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు లేకపోతే ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి చూద్దాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మరణం ఎప్పటికీ ఓడిపోయిందనమాట. మరణం ఇంకెన్నటికి ఓడిపోయింది. The significance of the resurrection of Christ is that death is defeated once and for all. అది the death is defeated once and for all. ఇంకెప్పటికీ మరణం ఏమైందంటే మింగివేయబడింది. ఒకసారి అపోస్తుల కార్యాలు 2:24 చదువుతాం త్వరగా. అపోస్తుల కార్యాలు 2:24. చాలా సంతోషం. మరణం ఆయన బంధించలేదు అని చూసాం కదా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇలాగా 18వ వచనం మనం ఆల్రెడీ గుడ్ ఫ్రైడే రోజున చూసాం, మళ్ళీ చూద్దాం. నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి. ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట అంటే, మరణాన్ని గెలిచినటువంటి వాడి మీదకే మరణం మీద అధికారం ఉంటుంది. పాతాళాన్ని, మృతుల లోకాన్ని జయించినటువంటి వాడు మాత్రమే పాతాళ లోకం మీద అధికారం ఉంటుంది. అపోస్తుల విశ్వాస ప్రమాణంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆయన అదృశ్యలోకమునకు
దిగిననియు అనే మాట ఉంటుంది. అదృశ్య లోకమునకు దిగిననియు అంటే అర్థం ఏంటంటే, కొంతమంది నిన్న ఆర్టీఎఫ్ వాళ్ళు సైలెంట్ సాటర్డే అనేటువంటి ప్రోగ్రాము ఒకటి చేశారు, డిస్కషన్ అనమాట. సైలెంట్ సాటర్డే అంటే మౌనంగా ఉన్నాడు దేవుడు శనివారము అన్నట్టుగా అనమాట. కానీ 2 రకాలైనటువంటి వ్యూస్ ఇచ్చారు. అందులో ఒక వ్యూ ఏంటంటే, యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన శరీరం ఎక్కడుందండి? గట్టిగా చెప్పండి. సమాధిలో ఉంది ఆయన శరీరం. తర్వాత ఆయన యొక్క ఆత్మ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్నాడు కదా. మరి లోపల తన ప్రాణం ఏం చేసింది అని అంటే, ఇది ఒక వ్యూ అనమాట. ఎఫ్ఎస్సి పత్రిక నుండి, తర్వాత చూడవసరం లేదు, పేతురు పత్రికల నుండి ఆ యొక్క వ్యూ ఏంటంటే, ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఒక వివరణ ఏంటంటే, ఆ యొక్క ప్రాణం ఎక్కడికి దిగిపోయిందో తెలుసా? అదృశ్యములోకమునకు దిగిపోయాడు. అదృశ్యలోకమునకు దిగిపోయాడు. శరీరమేమో ఎక్కడుందన్నారు? సమాధిలో. ఆత్మేమో ఎవరి చేతిలో ఉన్నాడు అన్నారు? అది ఆయన యొక్క ప్రాణము అదృశ్యలోకమునకు దిగిను అని ఉంది. భూమి కింద భాగంలోకి దిగిన అనేటువంటి మాటను బట్టి పేతురు పత్రికలో, లేకపోతే ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఇది చూసుకున్నారనమాట. అక్కడ నోవహు కాలంలో ఉన్నటువంటి వారికి అక్కడ ప్రకటించాడనమాట. ఏంటది? సువార్త ప్రకటించలేదు యేసుప్రభు వారు, ఒక విజయాన్ని అక్కడ ప్రకటించాడు, విక్టరీని ప్రకటించాడని ఉన్నదనమాట. ఏంటి ఆ విక్టరీ అంటే? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, నరుల కుమార్తెలు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపం చేసినప్పుడు అన్నప్పుడు అక్కడ ఏదో జరిగింది, భయంకరమైనటువంటి పాపం జరిగింది. ఈ యొక్క యేసు ప్రభు రాకోకుండా, స్త్రీ సంతానమైనటువంటి యేసు ప్రభువుని రాకోకుండా ఆ లైన్ని కలుషితం చేయాలని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తన మహత్తరమైనటువంటి ప్రణాళికతో దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క భూలోకాన్ని అంతటినీ కూడా జలప్రలయంతో నాశనం చేసి ఒక్క నోహు కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. కాబట్టి వారు అక్కడ ఉన్నారు, పాతాళంలో ఉన్నారు. వాళ్ళకొక సందేశం, మీరేదో చేయాలనుకున్నారు కానీ నన్ను మరణించకుండా మీరు ఆపలేకపోయారు, నేను రాకోకుండా ఆపలేకపోయారు, మరణించకుండా ఆపలేకపోయారు, అంతేకాదు మళ్ళీ తిరిగి లేవకుండా మీరు ఆపలేరు అని చెప్పటానికి అక్కడికి వెళ్ళాడని ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ వివరణ ఉంటుంది. కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు. అందుకని ఈ మాట 1 కొరింథీ 15వ అధ్యాయము 20 వచనం నుండి 22 వచనం వరకు ఏమని చూస్తాం చెప్పండి? 1 కొరింథీ 15వ అధ్యాయము 20 నుండి 22 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగాను. ఆ మనుషుడు ఎవరంటే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా కూడా మనుషులు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఏమవుతారు? అలాగుననే క్రీస్తునందు అందరూ ఏమవుతారు అంటే, అందరూ అంటే మళ్ళీ ప్రపంచంలో ఉన్న అందరూ అనుకోకుండా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి వారు అందరూ బ్రతికించబడతారు. ప్రతి వాడును, ఈ మాట చాలా ప్రాముఖ్యం, 23వ వచనం, ప్రతి వాడును తన వరుసలోనే చనిపోవటం కూడా తమ వరుసలోనే. ఎవరైనా పెద్దోళ్ళు చనిపోయారు అనుకోండి, ఆయన వంతె అయిపోయింది, తర్వాత వరుస ఉంది కదా అంటారనమాట. అలా వరుసలు ఎలా చనిపోతారో వరుసలో కూడా అలాగా ఇదంతా రెప్పపాట్లు జరిగేది అనమాట. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, చాలా ప్రాముఖ్యమైనది ఇది, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. ఆయన వారు బ్రతికింపబడుతురు. ప్రశ్న, మరి ఆయన యందు విశ్వాసం ఉంచావా? నీ పాపాలు క్షమించాడని, ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మవా? అలా నమ్మితే నీకు రక్షణ. సరే, ఇంకా మనం ఈ వచనం కూడా చదవాలి. 54వ వచనం ఏమనుందంటే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను.
అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అన్నాడు. ఒక రకంగా పాత నిబంధనలో ఇలాంటి ప్రార్థన చేసేటువంటి వారు అనమాట. ఇలా అడిగేవారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అన్నట్టు. కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా యేసు ప్రభు మరణపు ముళ్ళును విడిచాడు, విజయాన్ని ఇచ్చాడు మరణం మీద. కాబట్టి ఇక నేను ముగించే ముందు తప్పనిసరిగా యేసు ప్రభు అన్న మాటలు అది చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో 21వ వచనం నుంచి అక్కడ లాజరు చనిపోయినటువంటి పరిస్థితి. మార్త యేసుతో ఇలా అన్నది, ఏమని? ప్రభువా నీవిక్కడుండి ఎడల నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునెను. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో ఇలా అంది, అంచె దినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా. కాబట్టి యేసు ప్రభు వారు లాజరు సమాధి దగ్గర ఆ చనిపోయిన 4వ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు యేసు ప్రభు పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పునరుద్ధానం మనకు ఎలా వర్తిస్తుంది, మన జీవితంలో అది ఎలాగా సార్థకం అవుతుంది అని మనం ఆలోచన చేస్తే ఒకరోజు మనం తిరిగి లేస్తాం. అది ఇంకా ఈ మాట ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఇలా అంటాడు ఏంటంటే, మన్నైనది తిరిగి మన్నైపోవును, ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు పోవును అన్నాడు కదా. దీన్ని బట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఇక శరీరం భూమిలో కలిసిపోతుంది, పునరుద్ధానం చెందేది కేవలం ఆత్మ మాత్రమే పునరుద్ధానం చెందుతుంది అనుకుంటారు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి, ముగించేస్తున్నాను. నిజమా అబద్ధమా? మన్ను అయితే మన్నులో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ యేసు ప్రభు ఆయన మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సమయంలో మనం 1 తెస్సలోనిక 4:5 చదువుకున్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మ వచ్చి ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమండి. కుళ్ళిపోయినటువంటి, క్షయమైపోయినటువంటి, మత్యమైపోయినటువంటి, పురుగులు పట్టేసినటువంటి శరీరంలోనికి వెళ్ళి శరీర పునరుద్ధానం పొందుతాం. ఇది ఎంతమంది నమ్ముతున్నారండి? అది ఎంతమంది నమ్ముతున్నాం? ఇది నేను ముగించేస్తాను, ఇదే లాస్ట్ వచ్చిన అంటున్నాను. కానీ ఫిలిప్పీ పత్రిక తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే నాకు 12 గంటల వరకు సమయం ఇచ్చారండి. ఇంకా 5 నిమిషాలు, మీ గడియారం కూడా 5 నిమిషాలు ఉందా? అయితే పర్వాలేదు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:21 ఒకసారి 20 నుంచి చదువుతాం, ఎందుకైనా మంచిది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకొనిచున్నాం కదా. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసు ప్రభు ఏ విధంగా అయితే శరీరాన్ని ధరించుకొని ఆయన తిరిగి లేచాడు, అటువంటి మహిమ శరీరం మనం కూడా పొందుకుంటాం. ఆ శరీరం ఎలాంటిదంటే సమయానికి బందీ అయి ఉండదండి, స్థలానికి బందీ అయి ఉండదండి. సమయం బంధించలేదు, స్థలం బంధించలేదు, టైం
స్పేస్ అండ్ మ్యాటర్, పదార్థం కూడా బంధించలేదు. దానికి మించి పనిచేస్తుంది అనమాట. దానికి మించి పనిచేస్తుంది, భౌతిక శాస్త్రానికి మించి పనిచేస్తుంది ఇది. అందుకనే ఆ దేహం పైకి అలా వెళ్ళిపోగలిగింది, అవునా కదా? అందుకని ఆ దేహం తలుపులేసున్నా తలుపులోంచి రాగలిగింది, అవునా కదా? ఎట్ ద సేమ్ టైం అదే ఆ యొక్క పునరుద్ధాన దేహం, రండి నాకు ఆకలి అవుతుంది, కొంచెం చేపలు ఏమన్నా పెడతారా, బ్రేక్ఫాస్ట్ చేయాలి అని పొద్దుటే ఆయన సముద్రొడ్డున అడిగినప్పుడు, చేపలు ఏం పడలేదు ప్రభు అంటే, ఆల్రెడీ ఫిష్ నేను ఫ్రై చేస్తున్నాను రండి అని తిన్నాడు అనమాట. మెటాఫిజిక్స్ అది అందందండి. అది ఆ శరీరం, అటువంటి శరీరమే మనం కూడా కనపడతాం. అంటే ఈ రోజున మనం మనకులాగానే కనపడతాం. అది అయితే మనలో ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపం లేకుండా దేవుడు పర్ఫెక్ట్గా చేస్తాడు మన బాడీస్ని. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక ఈ చాలా ప్రాముఖ్యమైన వచనాలు. మనం యేసుప్రభు పునరుద్ధానాన్ని నమ్ముతున్నప్పుడు ఇవి తప్పనిసరిగా చదవాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం ఏమనుందో చూద్దాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. అది మనలో మనం ప్రస్తుతానికి మూలుగుచున్నాం. మన దేహ విమోచన ఇంకా జరగలేదు, అవునా కాదా? కొంతమంది కాదు అంటారు, దేహ విమోచన జరిగిపోయింది అంటారు. మరి ఆ తలపోటు ఏంటమ్మనిక, మరి ఆ కడుపులో నొప్పి ఏంటమ్మనిక అని అడిగితే ఏమీ లేదు, నా విశ్వాసం ఎలా అంటుంది అంటరుతుందే, కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నేను అంటాను, లేదమ్మా లేదు, మనం ఇంకా దీన శరీరంలో ఉన్నాం. మన రక్షణ 3 కోణాల్లో ఉంది. ఒకటేమో యేసుప్రభుని అంగీకరించిన వెంటనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, పాపపు శిక్ష నుంచి విడిపించబడ్డాం. అది మొట్టమొదటిగా, అది పాస్ట్లో గతంలో జరిగిపోయింది. రెండోది, యేసుప్రభుని విశ్వాసము ఉంచిన తర్వాత దినదినము ఏం చేస్తున్నామంటే సంపూర్ణంగా అవుతున్నాం, మనం రక్షించబడుతూ ఉన్నాం, పాపపు శక్తి నుండి రక్షించబడుతూ ఉన్నాం. అది ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట. భవిష్యత్తులో జరిగేది అది మహిమపరచబడటం అంటారు దాన్ని. మహిమపరచబడటం ఇంకా జరగలేదు. అది ఎప్పుడంటే యేసుప్రభు రాకడ, లేకపోతే నా యొక్క పోకడ. యేసుప్రభు రాకడలో ఇక నాకు ఏ వ్యాధి ఉండదు, ఏ జబ్బు ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ నొప్పి ఉండదు. నా కన్నీటిని ప్రతి భాష బిందుని ఆయన తుడిచేస్తాడు. ఎందుకంటే ఈ మూలుగుచున్నటువంటి ఆ విమోచన కానిటువంటి దేహంలోనికి ఆయన వచ్చి ఏం చేస్తాడండి? విమోచిస్తాడు. నమ్ముతున్నారు ఇది మీరు? అది నమ్ముతున్నారు. ముగించుకుందాం. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ఆధిక్యత యేసుప్రభుని నమ్మినటువంటి బిడ్డలు అయినటువంటి మనకి ఇచ్చాడు. తల్ల వంచండి, ఒకసారి తల్ల వంచండి ప్రార్థన చేసుకునే ముందు. యేసుప్రభుని నువ్వు విశ్వాసం ఉంచావా? ఆయన లేఖనాల ప్రకారంగా మన పాపముల కోసం, నీ పాపముల కోసం చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, లేఖనాల ప్రకారంగా నీ కోసం ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే గనక నువ్వు రక్షణ పొందుతావు. యేసుప్రభు ప్రథమ ఫలంగా ఏ విధంగా లేచాడు, ఆ క్రమంలోనే ఒక్కొక్కరుగా మనం రెప్పపాట్లో మనం తిరిగి మళ్ళీ బ్రతుకుతాం. ఎలాగో తెలుసా? ఆత్మీయ పునరుద్ధానం కాదండి, శరీర పునరుద్ధానం. శరీర పునరుద్ధానం ఎంత గొప్ప ధన్యత ఇది. యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే మన ప్రియులు కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారిని మనం కలుసుకోబోతున్నాం. యేసు ప్రభుతో పాటు సదాకాలం మనం ఉండబోతున్నాం. ఇది ఎంత గొప్ప విశ్వాసం. ఇటువంటి విశ్వాసం మరి ఎక్కడ ఏ విశ్వాసము లేదు, ఏ మతంలోనూ కూడా లేదు. అందుకనే ఈ మతం అంటే చాలామందికి ద్వేషం. చాలా విశ్వాసాలు ఏం చెప్తున్నాయి తెలుసా? ఏదో నీకు నిరీక్షణ ఏదో ఉందలే, అయితే ఆ నిరీక్షణ కంటే ముందు ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేసే, తిను, తాగు, సుఖించు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని చెప్తుంది. కానీ మన యొక్క విశ్వాసం అలా చెప్పట్లేదు. అందుకనే మనమంటే ద్వేషం, మన ప్రభు అంటే ద్వేషం, మన యొక్క లేఖనాలంటే ద్వేషం. ఈరోజు ఆ నిరీక్షణ మనం మధ్యలో, ఆ నిరీక్షణ మనం మనసులో పెట్టుకుని మనం చాలా దేవునికి ఇష్టంగా యోగ్యమైన రీతిలో మనం జీవిందామా? అటువంటి కృప ప్రభు మనకిచ్చి సహాయం చేయనుగా.